ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గత ప్రభుత్వంలో పారిశ్రామిక పరంగా రాష్ట్రం చాలా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆర్య వైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూపాకుంట శబరి వరప్రసాద్ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైశ్యులు రాజకీయంగా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని మంత్రి భరత్ సూచించారు. వారంతా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలకు రావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల అభివృద్ధికి తమ వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అటు ఎక్స్పో మెకానికల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీకి వైశ్యులు అండగా ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైశ్యుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్న ఆయన వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. దాదాపు 95% వారు ఓటు వేసిన వాళ్ళు 95% మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగిందని చెప్పారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ఓట్లు వేసిన దాంట్లో 95% మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగిందని ఇది వాస్తవం. ఓన్ చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని ఓన్ చేసుకున్నారు. ఈసారి ఆ ఓన్ చేసుకోవడంతో బాధ్యత ఇంకా పెద్ద ఎత్తున పెరిగినట్లే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏ మాత్రం చెప్పు చెదరకుండా వచ్చే ఎలక్షన్స్ లో 95 to 100% అట్లే ఉందా. ఏమైనా ఇష్యూస్ వచ్చినా, స్టేట్ వైడ్ ఇష్యూస్ వచ్చినా, ఆర్యవైశ్య సోదరులకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్ గా